ఇక దేశంలోనే చాలా బలమైన క్షేత్రస్థాయి వ్యవస్థ కలిగిన పార్టీల్లో టీడీపీ ముందు వరుసలో ఉంటుంది. టీడీపీ బలం ఆ పార్టీ కార్యకర్తలే. సేవాభావం, అంకితభావం కలిగిన సుశిక్షితులైన సైనికులాంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ సొంతం. పార్టీకి ఎన్టీఆర్ జమానాలో ఏర్పడిన బలమైన పునాదులను ఆ తర్వాత చంద్రబాబు, ఇప్పుడు లోకేష్ కాపాడుకుంటూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు రెండేళ్లకోసారి అత్యంత క్రమశిక్షణగా సాంకేతికత సహాయంతో ప్రణాళికాబద్ధంగా జరుగుతోంది. ప్రస్తుతం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గత రికార్డులను తిరగరాస్తోంది. ఇక తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ప్రారంభమై 3.5 దశాబ్దాలుగా అలుపెరగని పయనం చేస్తున్న టీడీపీ కార్యకర్తలు లక్షల్లో ఉన్నారు. కార్యకర్తలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో టీడీపీ దేశంలోని ఇతర పార్టీల కంటే చాలా ముందుంది. కార్యకర్తలకు ప్రమాద బీమా వంటి సౌకర్యాలు దేశంలోని మరే ఇతర పార్టీ కల్పించట్లేదంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సభ్యత్వ నమోదు, కార్యకర్తల సంక్షేమం విషయంలో మరింత చొరవ తీసుకుంటున్నారు. ఫలితమే రికార్డు స్థాయిలో టీడీపీ సభ్యత్వాల నమోదు జరుగుతోంది. బలమైన క్షేత్రస్థాయి వ్యవస్థ కలిగిన టీడీపీ బలం బలగం ఆ పార్టీ కార్యకర్తలే. సభ్యత్వ నమోదులో టీడీపీ రికార్డ్. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు పాత రికార్డులను తిరగరాస్తోంది. నవ్యాంధ్రలో టీడీపీ సభ్యత్వాల సంఖ్య ఇప్పటికే 65 లక్షలు దాటింది. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా తెలంగాణలో ఇంకా దీనిని ప్రారంభించలేదు. 2 ఏళ్ల క్రితం జరిగిన సభ్యత్వ నమోదులో ఏపీలో 64.42 లక్షల మంది చేరారు. ఈసారి ఇప్పటికే వారి సంఖ్య 65.29 లక్షలకు చేరింది. గత ఏడాది నవంబర్ నుంచి కొనసాగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెలాఖరు వరకు కొనసాగనుంది. ఇప్పటి వరకు జరిగిన నమోదులో గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాలు తొలి 5 స్థానాల్లో ఉన్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే పార్టీ ప్రధాన కార్యదర్శి నిమ్మల రామానాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకొల్లు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. చంద్రబాబు నియోజకవర్గం కుప్పం 2వ స్థానంలో ఉంది. తర్వాతి 3 స్థానాల్లో ఉదయగిరి, ఆత్మకూరు, మైలవరం ఉన్నాయి. మైలవరానికి మంత్రి దేవినేని ఉమా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీ సభ్యత్వ కార్యక్రమాన్ని పూర్తిగా ఆన్లైన్ చేసేశారు. ట్యాబ్ల ద్వారా దీన్ని నిర్వహిస్తున్నారు. శిక్షణ పొందిన ఆపరేటర్లను ప్రతి మండలం లేదా పట్టణానికి పంపి వారి ద్వారా సభ్యత్వ నమోదు చేయిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటైన కంట్రోల్ రూమ్ దీన్ని పర్యవేక్షిస్తోంది. సభ్యత్వ నమోదు రుసుం 100 రూపాయలు చెల్లించి సభ్యులుగా చేరిన వారికి 2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ ఖజానాకు సభ్యత్వ రుసుం రూపేణా 65 కోట్ల రూపాయలు చేరాయి. సభ్యత్వ నమోదు విషయంలో టీడీపీ పూర్తి స్థాయి సాంకేతికతను వినియోగిస్తోంది. మెంబర్షిప్ తీసుకున్న వెంటనే రసీదిచ్చిన దగ్గర నుంచి కార్యకర్తకు గుర్తింపు కార్డు చేరే వరకు పనిచేసేందుకు ప్రణాళికాబద్ధమైన ఒక వ్యవస్థ పనిచేస్తోంది. ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించడానికి, అందరినీ సమన్వయపరచడానికి కమాండ్ కంట్రోల్ సెంటర్ 24 గంటలు పనిచేస్తోంది. సభ్యత్వ నమోదు ఎంత పకడ్బందీగా సాగుతుందో అదే స్థాయిలో కార్యకర్తలను సుశిక్షితులైన సైనికులుగా తీర్చిదిద్దే శిక్షణా కార్యక్రమాలు, వ్యక్తిగత వికాస పాఠాల తరగతులు జరుగుతున్నాయి. ఇవి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ విభాగం సమన్వయకర్తగా నారా లోకేష్ ఆలోచనల నుంచి రూపొందినవే. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కర్త, కర్మ, క్రియ అన్ని అయిన కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా నారా లోకేష్ పనిచేస్తున్నారు. యువకుడిగా పార్టీలో తనదైన ముద్రను వేశారు. 4 ఏళ్ల క్రితం కార్యకర్తల సంక్షేమ విభాగం కన్వీనర్ గా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్ నేడు కార్యకర్తల కోసం ఏ ఒక్క పార్టీ ఊహించటానికి కూడా సాధ్యం కాని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారంటారు
ఆ పార్టీ నేతలు. కార్యకర్తల సంక్షేమ విభాగం చూసే సారథిగా, తెలుగుదేశం పార్టీకి వారధిగా లోకేష్ నిలుస్తున్నారు. కార్యకర్తల విద్య, వైద్య, ఆర్థిక, వివాహ అవసరాలకు సాయం అందించే సంక్షేమ కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నారు. అన్నింటికీ మించి ఓ కార్యకర్త ఏదైనా ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. ఇటువంటి దుస్థితి ఏ తెలుగుదేశం కార్యకర్త కుటుంబానికి రాకూడదు అనే ముందు చూపుతో నారా లోకేష్ ప్రమాద బీమాను సభ్యత్వం ద్వారా లింక్ చేసి కార్యకర్తలకు వర్తింపచేశారు. లోకేష్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగొచ్చు, ప్రజలను ఉర్రూతలూగించే ప్రసంగాలు ఆయన చెయ్యలేకపోవచ్చు. కానీ పనితనం విషయంలో తమ నాయకుడికి ఎవరూ సాటి లేరంటూ టీడీపీ కార్యకర్తలు స్వల్పకాలిక ప్రయోజనాల కంటే దీర్ఘకాలిక ప్రయోజనాలపైనే లోకేష్ ఎక్కువ దృష్టి పెట్టినట్లు ఆ పార్టీ నేతలు గర్వంగా చెప్తూ ఉంటారు. ప్రసంగాల కంటే కూడా పనితీరు అద్భుతంగా తనకున్న టాలెంట్ ను ఆయన చూపించుకుంటున్నారని భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే పార్టీ అంతర్గత వ్యవహారాల్లో దూసుకెళ్తున్న లోకేష్ పార్టీని మరింత పటిష్టపరిచే పనిలో తలమునకలై ఉన్నారనే చెప్పాలి. రికార్డు స్థాయిలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన చిన్నబాబు ఇప్పుడు పార్టీలోని కార్యకర్తలందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందేలా చేసి తద్వారా పార్టీని మరింత బలంగా చేసేలా వ్యూహాలు రచిస్తున్నారు.